నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు నాకు తెలిసి ఒక 5 కారణాలు ఉన్నాయి. కాకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అంటుంటారు ఈవీఎంల ద్వారా ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటారు. ఈవీఎం ట్యాంపరింగ్ అయితే ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇవ్వాలి? అంటే అనుమానం వస్తుందని ఆ 11 సీట్లు ఇవ్వాలి. ఎందుకు అనుమానం వస్తుందని ఒక 50 సీట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇదంతా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది కేవలం కార్యకర్తలను బలపరచుకోవడానికి, వాళ్ళతో పాటు క్యారీ చేయడానికే తప్ప అది కాదు. నాకు తెలిసి ఒక 5 బలమైన కారణాలు. మొదటి కారణం వచ్చేసి ఉద్యోగులు జీతాలు ఇవ్వకపోవడం, ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరిగిపోవడం. అది మొదటి కారణం. రెండో కారణం చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం. మూడో కారణం అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలవడం, పొత్తు పెట్టుకోవడం. నాలుగో కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఐదవ కారణం ఖచ్చితంగా సలహాదారులు. ఈ సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఉన్నట్టు కాకుండా దాన్ని కల్పించి చెప్పడం వల్ల ఆయన ఓడిపోయారు. ఇలా ఈ 5 కారణాల చేత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈ 5 కారణాలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి ఓడిపోతామని, కాకపోతే సిద్ధమనే సభలు పెట్టి పెద్ద పెద్ద బోర్డింగ్లు వేసి ప్రత్యర్థుల్లో భయం నింపడానికి ప్రయత్నం చేశారు. అంటే ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో ఈసారి కూడా అనే అంటే 100 సీట్లు, వై నాట్ 175 అంటే కనీసం 100 అయినా గెలుస్తారేమో అని కార్యకర్తలు అనుకున్నారు, అపోనెంట్స్ కూడా అనుకున్నారు. కాబట్టి వాళ్ళు అలా భావించి వాళ్ళు చేయవలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పనిచేశారు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, నాయకులు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టారు. గంట పనిచేయాల్సిన చోట 10 గంటలు పనిచేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ఎలాగో గెలిచేస్తాం, కనీసం మా నాయకుడు వై నాట్ 175 అంటున్నాడు, మేము కనీసం 100 అయినా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. కాబట్టి ఈ 5 కారణాల చేత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ సలహాదారుల మాట విని అసెంబ్లీకి పోకుండా రోడ్ల మీద ధర్నా చేస్తా అనుకుంటా, ప్రజల తరపున నిలబడకుండా కేవలం ఏదో శవరాజకీయాలు చేసుకుంటే ఎప్పుడు అవే వర్కౌట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండండి, అసెంబ్లీలో మీ గళాన్ని వినిపించండి. ఖచ్చితంగా భవిష్యత్తు మీద రాజకీయాల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళలేకపోయాడు, అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు. ఈరోజు మీకు అవకాశం ఉంది, వెళ్ళండి, వెళ్ళి ప్రజల్లో ఉండండి. ఖచ్చితంగా మీకు అధికారం వస్తుంది ఎప్పుడో ఒకసారి. మళ్ళీ అలా కాకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను, ఇలాగే ఉంటాను, ప్రజల్లోకి వెళ్ళను, ఎప్పుడోనే ఒక రికార్డింగ్ ప్రెస్ మీట్ పెడతానంటే కాదు. మళ్ళీ ఆ సలహాలు వినకండి దయచేసి మీరు. ఎందుకంటే ప్రతిపక్షం లేని ప్రజాపక్షం మేము కూడా చూడలేకపోతున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి, గలాన్ని విప్పాలి, దానికి కౌంటర్ వాళ్ళు ఇవ్వాలి, మీరు అడగాలి, వాళ్ళు. అప్పుడే ప్రజాస్వామ్యంలో ఒక నిజాయితీ, ఒక కరెక్ట్గా ఒక మెసేజ్ వస్తుంది బయటికి. లేదంటే అధికార పార్టీ ఏం చెప్తే అదే నిజమని నమ్మాల్సి వస్తుంది. అది ఏ పార్టీ అయినా, మా పార్టీ అయినా, మీ పార్టీ అయినా, ఎవరైనా సరే ప్రతిపక్షం ఉండాలి. కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళి ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలు మీ పక్షాన నిలబడతారు. థ్యాంక్ యూ.